నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. జుట్టు ఆడ, మగవారికి ఇద్దరికి గూడా చాలా ముఖ్యమైనది. మన అందాన్ని మరింత పెంపొందించడంలో మన హెయిర్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. అయితే ఒత్తైన లాంగ్ హెయిర్ ఉండడం ఆడవారికి ఎంత ఇష్టమో, మగవారికి కూడా అంతే ఒత్తైన జుట్టు ఉండాలి, అందంగా కనిపించాలనే ఆతృత ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్లయితే యువత ఎక్కువ మంది కూడా ఈ బట్టతల సమస్యతోటి బాధపడుతూ వస్తున్నారు. ప్రపంచ జనాభా చూసుకుంటే 8 బిలియన్ ఉంటే అందులో 40-50 కోట్ల మంది బట్టతల సమస్యతో బాధపడుతూ ఉంటే, కేవలం మన భారతదేశ జనాభా మనం చూసుకున్నట్లయితే 1.5 బిలియన్ ఉంటే, అందులో సుమారుగా 25 కోట్లు అంటే 40-50 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉంటే, అందులో 25 కోట్ల మంది భారతీయులే ఈ బట్టతల సమస్యతో బాధపడుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉన్నదని. ఒకప్పుడైతే మనకి జెనెటికల్‌గా చూసుకునే వాళ్ళం బట్టతల సమస్య. బట్ ఇప్పుడు జెనెటిక్స్ తోటి ఏం సంబంధం లేకుండా కూడా వస్తూ ఉంది. ఏంటి దీనికి కారణాలు? అండ్ ఈ బట్టతలని నివారించుకోవడానికి మంచి మంచి ట్రీట్మెంట్స్ కూడా మనకి అందుబాటులోకి వచ్చేసాయి. అందులో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా ఎప్పటినుంచో మనకు అందుబాటులో ఉంది. కానీ ఇది చేయించుకోవడానికి చాలా మందికి చాలా రకాల డౌట్స్ కూడా ఉన్నాయి. సో, ఈ మిత్స్ అన్ని కూడా క్లారిఫై చేసేందుకే మనతో పాటు ఈరోజు ఉన్నారు. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ నుంచి డాక్టర్ దుర్గా కళ్యాణి గారు మనతో పాటు ఉన్నారు. సో, మేడంని అడిగి ఈ సందేహాలన్నీ కూడా మనం తీర్చుకుందాం. హలో మ్యామ్. హాయ్. మ్యామ్, బట్టతల అనగానే ఒకప్పుడు కేవలం అబ్బాయిలు మాత్రమే గుర్తొచ్చేవారు. సో, ఇప్పుడు అమ్మాయిలకు కూడా బట్టతల అనేది వస్తూ ఉంది. సో, ఇంతకు ముందంటే కేవలం వంశపారపర్యంగా ఉంటేనే బట్టతల వస్తదని ఒక దీంట్లో ఉండేవారు. బట్ ఇప్పుడు జెనెటిక్స్ తో కూడా సంబంధం లేకుండా అందరికీ వస్తుంది. ఏంటి మేజర్ రీజన్స్ ఏముండొచ్చు ఈ బట్టతల రావడానికి, మేల్ లో అయినా ఫీమేల్ లో అయినా? సో మీరన్నట్టు ఇదివరకు మేల్స్ లోనే ఎక్కువ చూసేవాళ్ళం. ఇప్పుడు ఫీమేల్ లో కూడా ఈ ఆండ్రోజెనెటిక్ ఎలపేషియా అనేది ఎక్కువగా ఉంది. సో ఎందుకు మెయిన్ రీజన్ అంటే అపార్ట్ ఫ్రమ్ జెనెటిక్స్, ప్రెసెంట్ ఉన్న స్ట్రెస్, ఇదే మెయిన్ రీజన్. ఇంకొకటి ఏంటంటే ఎర్లీ స్టేజెస్ లో ఇప్పుడు 20-25 ఇయర్స్ ఉన్న వాళ్ళలో ఎవరికైతే హెయిర్ లాస్ ఉంటుందో వాళ్ళు తొందరగా దాని గురించి కేర్ తీసుకోకుండా అప్పుడున్న రష్ కి, అంటే అప్పుడున్న వాళ్ళ స్ట్రెస్ దీనికి, తర్వాత అప్పుడున్న వాళ్ళ కండిషన్ కి, ఐ మీన్ అదర్ వర్క్ ప్రెషర్స్ ఉంటాయి కదా, సో అప్పుడు పట్టించుకోకుండా ఉన్న వాళ్ళకి ఇంకా ఎర్లీగా బట్టతల అనేది వస్తుంది. సో మేజర్ గా స్ట్రెస్ అండ్ పొల్యూషన్, తర్వాత మనం తీసుకునే డైట్, ఎవరు ప్రోటీన్ డైట్ ప్రాపర్ గా తీసుకోవట్లేదు, మనకి ఏది కావాలో అది తీసుకోవట్లేదు, హెయిర్ కి కావాల్సింది తీసుకోవట్లేదు. సో దానివల్ల తొందరగా బట్టతల అనేది వస్తుంది. ఇప్పుడు అంటే జెనెటిక్స్ గా లేనప్పుడు కొంచెం లేట్ ఏజ్ లో రావడానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్తూ ఉంటారు. బట్ నేను రీసెంట్ గా చూసిన వాళ్ళలోనే జెనెటిక్స్ లో లేకపోయినా కూడా 20 ఇయర్స్ దాటిన వెంటనే పూర్తి బట్టతల ఉన్న వాళ్ళని చూస్తున్నాను. జెనెటిక్స్ తో సంబంధం లేదు. యాక్చువల్లీ జెనెటిక్స్ అంటే ఏంటి, ఇప్పుడు మన పేరెంట్స్ కి 40s 50s లో బట్టతల వచ్చేది, కానీ మన జనరేషన్ వాళ్ళకి 20s లో 30s లో కూడా బట్టతల అనేది వస్తుంది. సో జెనెటిక్స్ అనేది ఒక యాడ్ ఆన్ ఇదే, కానీ ఓన్లీ జెనెటికల్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే బట్టతల వస్తుంది అలా ఏం లేదు. బికాస్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, వైటమిన్ డెఫిషియన్సీస్, హార్మోనల్ ఇష్యూస్. ఇప్పుడు ఇదివరకు మనం పీసీఓడి అనేది అంత రెగ్యులర్ గా వినలేదు, కానీ ఇప్పుడు ఎవ్రీ 10 మెంబర్స్ లో ఒక 4-5 మెంబర్స్ కన్నా ఉంటుంది. సో అలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నిటి వల్ల మనకి బట్టతల అనేది తొందరగా వస్తుంది. రైట్. సో ఈ బట్టతలకి మరి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి మనకు అందుబాటులో ఉంది కదా. బట్ దీనికి సంబంధించి చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. డౌట్స్ తర్వాత అడుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏ రకంగా చేస్తారు, ఎవరు దీనికి సూటబుల్ అంటారు? మన దగ్గర చేసే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అని FUE మెథడ్ అన్నమాట. ఇందులో ఏంటంటే వెనక నుంచి, బ్యాక్ ఆఫ్ ద స్కాల్ప్ నుంచి మనం హెయిర్ తీసి ఫ్రంట్ లో ఎక్కడైతే బట్టతల ఉందో అక్కడ పెట్టడం జరుగుతుంది. సో బ్యాక్ ఆఫ్ ద స్కాల్ప్ అంటే ఏంటి, ప్రాపర్ గా ఉండాలి అది కూడా. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాక్ అనుకోండి, ఇలా గుడ్ డోనర్ ఏరియా ఉంటే వాళ్ళు సూటబుల్ ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇన్ కేస్ ఇది తక్కువగా ఉంది, అప్పుడు ఏం చేస్తాము అంటే ఎవరికైతే బాడీ హెయిర్ ఉందో దాని నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో ఇలాగా డోనర్ ఏరియా అనేది కరెక్ట్ గా ఉంటే వాళ్ళు సూటబుల్ ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. అండ్ 20+ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చేసుకోవచ్చు. అండ్ చాలా మంది ఏంటంటే ఇందులో గ్రేడ్స్ ఉంటాయి. ఇప్పుడు బట్టతలలో 1 to 7. ఫస్ట్ గ్రేడ్ లో అంటే ఇంకా అసలు బట్టతలే రాదు, వాళ్ళు టెన్షన్ తో వచ్చేస్తారు మాకు చేసేయండి అని. సో అలాంటి వాళ్ళకి అవసరం లేదు. ఎవరికైతే హెయిర్ లైన్ రిసీడ్ అయిందో, వెనక్కి వెళ్ళిందో వాళ్ళకి మనం చేయడం జరుగుతుంది. సో ఈ FUE మెథడ్ లో ఏంటి అంటే, ముందు మనకి FUT అని ఉండేది మెథడ్. దాంట్లో వెనక కట్ చేసి మనం ఒక స్ట్రిప్ తీసి దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి చేయాల్సి వచ్చేది. అప్పుడు ఏంటంటే దానికి సూచర్ వేయాలి, అది హీలింగ్ కి చాలా టైం పట్టేది, కొంతమందికి హీల్ అయ్యేది కాదు.
స్కారింగ్ ఇదంతా ఉండేది. సో ఇప్పుడు ఈ ఎఫ్యూఈ అనేది అడ్వాన్స్డ్ మెథడ్ అన్నమాట. దీంట్లో ఏంటంటే మనం ఒక్కొక్క ఫాలికిల్ తీస్తాం చిన్న చిన్న హోల్స్ చేసి. దానివల్ల ఏంటంటే ఒక 1 వీక్‌లో హీల్ అయిపోతది. 1 వీక్ కూడా పట్టదు. 3-4 డేస్‌లో హీల్ అయిపోతుంది. అండ్ మళ్ళీ ఇక్కడ కూడా మనం హోల్స్ చేసి దాంట్లో ఈ గ్రాఫ్ట్స్ పెట్టడం జరుగుతదన్నమాట. అంటే ఒకే రోజుల్లోనే మొత్తం ఈ ప్రొసీజర్ అంతా అవుతుందా? ఒకే రోజులో అయిపోతుంది. 5-6 అవర్స్ మాక్సిమం. ఎవరికైతే ఇంకా ఎక్కువ ఏరియా ఉంటుందో, బట్టతల ఎక్కువ ఏరియా ఉంటుందో వాళ్ళకి 6-8 అవర్స్ పడుతుంది. ఓకే. సో, మొత్తమంతా కూడా మీరు ఏదో మొక్కలు నాటినట్టుగా అంతే. ఆ మాదిరిగా పెడుతూ ఉంటారు గదా! అవును. సో, ఇదంతా కూడా చాలా పెయిన్‌ఫుల్ ట్రీట్‌మెంట్. తర్వాత కూడా మనకి ఆ పెయిన్ తగ్గడానికి చాలా రోజులు టైం పడుతుందేమో. సో, దానికోసం మళ్ళీ పెయిన్ కిల్లర్స్ అన్ని యూజ్ చేయాలి. ఆ మెడికేషన్ అంతా వాడడం ఇదంతా కష్టతరం అని చెప్తూ ఉంటారు. నిజమేనా? లేదు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఈ ఎఫ్యూఈ మెథడ్ అనేది ఏంటంటే, మనం ఎక్కడైతే చేస్తామో ఓన్లీ లోకల్ అనస్థీషియా. ఆ ఏరియా వరకు మాత్రమే అనస్థీషియా ఇవ్వడం జరుగుతది. సో, మనకి ఆ అనస్థీషియా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. ఫస్ట్ థింగ్. అండ్ చేసిన తర్వాత మనం చిన్న చిన్న హోల్స్ కాబట్టి చేసేది 2-3 డేస్‌లో హీల్ అయిపోతుంది. పెయిన్ ఏమి ఉండదు. ఆఫ్టర్ ప్రొసీజర్ పెయిన్ ఏమి ఉండదు. హీలింగ్ ప్రాసెస్ తక్కువే. తర్వాత పెయిన్ కిల్లర్స్ ఏసుకోవాలి అలాంటిది ఏం లేదు. జస్ట్ యాంటీబయోటిక్స్ ఇస్తాము. ఒక 1 వీక్ వరకు అది వేసుకుంటే చాలు. నెక్స్ట్ డే నుంచి వాళ్ళ రొటీన్ వర్క్ వాళ్ళు చేసుకోవచ్చు. అంటే ఎవరు చేసుకోవచ్చంటారు? అదర్ అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళలోని వాళ్ళకి ఏవైనా ఇంకా అదర్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? లేదా ఇవన్నీ చెక్ చేసుకుంటారా? సో, ఫర్ సపోజ్ వాళ్ళకి ఎక్కువ డయాబెటిస్ ఉంది అండ్ బీపీ ఉన్నాయి. లేకపోతే హార్ట్ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి. వాళ్ళు సజెస్ట్ చేస్తారా? మనము బిఫోర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అన్ని బ్లడ్ టెస్ట్‌లు చేయడం జరుగుతది. వాళ్ళకి బీపీ ఉందా? షుగర్ ఉందా? ఇంకేదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని. సో, డయాబెటిస్ ఉన్నా కూడా చేసుకోవచ్చు. కానీ అండర్ కంట్రోల్ ఉండాలి. షుగర్ అనేది అండర్ కంట్రోల్ ఉండదు. ఇప్పుడు నార్మల్ పర్సన్స్‌కి 3-4 డేస్‌లో హీల్ అయ్యేది. వాళ్ళకి 7-10 డేస్ పడుతుంది. ఓకే. అంతే తప్ప చేసుకోకూడదు అన్న రెస్ట్రిక్షన్ ఏం లేదు. ఓన్లీ ఫీమేల్‌లో అయితే గనక ప్రెగ్నెన్సీ గానీ, ఏదైనా బ్లీడింగ్ డిజార్డర్స్ కానీ, లాక్టేషన్ ఫీడింగ్ ఇస్తున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళలో మనం చేయము. మెయిల్స్‌లో అయితే గనక సివియర్ హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి, లేదంటే హై బ్లడ్ ప్రెషర్ ఉంది వాళ్ళకి, అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ ఉంది. అలాంటి వాళ్ళకి మనం చేయకుండా ఉంటాం. సో, ఆ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, పెయిన్ కానివ్వండి, ఎన్ని రోజులకి అది తగ్గే అవకాశం ఉంటుంది? అదర్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయా? ఎవరైతే క్లెన్లీనెస్ మెయింటైన్ చేయరో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ మన దగ్గర ఇప్పటివరకు అదైతే జరగలేదు. ఎందుకంటే ప్రాపర్ ప్రికాషన్స్ మనం ఇస్తాం. సో, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత ఇలా ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళు ప్రాపర్‌గా క్లీన్ చేసుకుంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ లేదు. ఎవరైతే బాగా పొల్యూషన్‌కి ఎక్స్‌పోజ్ అవుతారో నెక్స్ట్ డేనే, ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉంటుంది గదా! అప్పుడు ఎక్స్‌పోజ్ అయినప్పుడు సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కానీ అదర్‌వైజ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ లేదు. ఓకే. సో, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజుల వరకు వాళ్ళు సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వకుండా ఉండాలి? ఆ హెయిర్‌ని ఎక్స్‌పోజ్ నెక్స్ట్ డే చేయకుండా? నుంచి ఎక్స్‌పోజ్ అవ్వచ్చు. బట్ విత్ ప్రాపర్ ప్రొటెక్షన్. అంటే మనం క్యాప్ ఇస్తాము. ఆ క్యాప్ వేసుకొని వెళ్ళొచ్చు. వాళ్ళ వర్క్ కూడా చేసుకోవచ్చు. సో, అలాంటి రెస్ట్రిక్షన్ ఏం లేదు. నెక్స్ట్ డే ఆఫ్టర్ 24 అవర్స్ వాళ్ళు రొటీన్ వర్క్ చేసుకోవచ్చు. సో, మీరు గ్రాఫ్టింగ్ చేసిన ఆ హెయిర్ ఫాలికల్స్ ఏవైతే ఉంటాయో ఎప్పటి నుంచి దాని గ్రోతింగ్ అనేది స్టార్ట్ అవుతది? ఎన్ని మంత్స్‌లోనే నార్మల్ మనం చూడొచ్చు హెయిర్? మనము ఇంప్లాంట్ చేసిన తర్వాత మీరన్నట్టు మొక్కలు నాటడమే గదా ఇది. సో, ఇంప్లాంట్ చేసిన తర్వాత దానికి అక్కడ స్టెబిలిటీ వచ్చి అది గ్రోత్ స్టార్ట్ అయ్యేది ఆఫ్టర్ 2 మంత్స్. సో, బై ద ఎండ్ ఆఫ్ 6-9 మంత్స్ మనం మంచి రిజల్ట్స్ అనేవి చూడొచ్చు. ఓకే. సో, మళ్ళీ ఊడిపోయే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? సో, మళ్ళీ చేయించుకోవడానికి అవకాశం ఏమైనా ఉంటుందా? ఉండదా? ఇప్పుడు మనము డోనర్ ఏరియా చూజ్ చేసుకునేది బ్యాక్ ఆఫ్ ద స్కాల్ప్. ఇప్పుడు బట్టతల వచ్చిన ఎవరినైనా చూడండి, ముందు నుంచి వెనక్కి హెయిర్ పోతుంది గదా! వెనకాల హెయిర్ పోదు. వెనకాల హెయిర్ అలాగే ఉంటది. సో, ఎందుకు అంటే అది వెరీ రెసిస్టెంట్ హెయిర్ అన్నమాట. అన్ని హార్మోన్స్‌కి అది రెసిస్టెంట్‌గా ఉంటది. మనం ఆ హెయిర్ తీసి ముందు ఇంప్లాంట్ చేస్తున్నాం. అంటే అది చాలా స్ట్రాంగ్ హెయిర్. మనం పెట్టిన తర్వాత అది చాలా కాలం ఉంటది. అన్‌లెస్ మనకేదైనా సివియర్ డిసీజెస్ ఇప్పుడు క్యాన్సర్ లాంటిది వచ్చిందనుకోండి, అప్పుడు హెయిర్ ఉండదు కదా! అలా ఏదైనా సివియర్ డిసీజెస్ వస్తే తప్ప మళ్ళీ కంప్లీట్ బట్టతల అనేది రాదు. ఓకే. అండ్ ఇంకొకటి అది కూడా మన న్యాచురల్ హెయిరే. మన న్యాచురల్ హెయిర్ ఎలాగైతే సీజనల్‌గా రోజు కొంచెం ఊడుతుంది పోతుందో కొంచెం. అలా పోతది తప్ప అలా పోయినా మళ్ళీ ఆ ప్లేస్‌లో ఆ వస్తుందా? ప్లేస్‌లో వస్తుంది.
సో అది ప్రాబ్లం లేదు. మళ్ళీ పోయి మొత్తం బట్టతల్లి వస్తుంది అలా ఉండదు. మనం దాన్ని కొంచెం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ మినాక్సిడిల్ కానీ, కొన్ని వైటమిన్ సప్లిమెంట్స్ కానీ, స్టార్టింగ్ ఆఫ్ ద అంటే పోస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనం ఒక 6 months వరకు వైటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి, మినాక్సిడిల్ వాడాలి. అలా చేస్తే ఎక్కువ కాలం ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే. మీరు ఆ డోనర్ ఏరియా నుంచి ఏదైతే తీస్తారో హెయిర్ ఫాలికల్స్, మళ్ళీ ఆ ప్లేస్ లో హెయిర్ వస్తుందా వాళ్ళకి? ఇప్పుడు డోనర్ ఏరియాలో మనకు ఒక 50,000 హెయిర్ ఉందనుకోండి, టోటల్ గా మనకి 1 lakh హెయిర్ ఉంటుంది ఓకే. బాయ్స్ కి. ఫీమేల్ కి అయితే కనుక 1.5 lakh హెయిర్ ఉంటుంది. సో వెనకాల సపోజ్ 50,000 హెయిర్ ఉందనుకోండి, అందులోంచి మనం తీసేది 2 to 3,000 ఇన్ బిట్వీన్ తీస్తాం. సో రిమైనింగ్ హెయిర్ దాన్ని కవర్ చేస్తుంది. మనం ఎక్కడైతే తీసామో అక్కడ రాదు, బట్ రిమైనింగ్ హెయిర్ దాన్ని కవర్ చేయడం వల్ల మనం అక్కడ నుంచి తీసామని కూడా తెలియదు. ఓకే. ఓకే. సో ఈ మధ్యకాలం మనం చూస్తే ఎక్కువ మంది ఎంగేజ్ లో ఉండే వాళ్ళే ఈ బట్టతల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మోర్ ఓవర్ ఏంటంటే పెళ్లికి ముందే బట్టతల అవుతుంది కాబట్టి సో పెళ్లి కోసం కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. చాలా మంది దానికోసమే ముందే వస్తున్నారు కదా ట్రీట్మెంట్ కోసం. సో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల వాళ్ళకి ఏమైనా అదర్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంటే ఆ మెడిసిన్స్ ఏవైతే మీరు చెప్పారో ఇప్పుడు, సో ఆ మెడిసిన్స్ వేసుకోవటం వల్ల అదర్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా? యాక్చువల్గా మనం ఇచ్చేది ఏంటి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత అంటే మినాక్సిడిల్ తర్వాత మల్టీవైటమిన్ సప్లిమెంట్ ఇస్తాం. సో ఈ మినాక్సిడిల్ అనేది పైన అప్లై చేసుకునే ఆయిలే, దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొంతమందిలో ఎవరికైతే వీక్ డోనర్ ఉంది, లేదంటే హెయిర్ చాలా థిన్ ఉంది అనుకున్న వాళ్ళకి మనం ఫినాస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్ అని ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ ఎక్కడో ఒక 1000లో ఒక మందికి సెక్షువల్ ఇంపార్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది అని కొన్ని గూగుల్ ఫార్మ్స్ లో ఉంటుంది అనమాట. సో అది చదువుకొని వస్తారు అందరూ, కానీ అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు. బట్ ఈ భయంతో ఉంటారు కాబట్టి మనం ఎవరైతే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఉన్నారో వాళ్ళకి ఇవ్వము. ఒకవేళ ఇచ్చినా కూడా బిఫోర్ మ్యారేజ్ జస్ట్ 2 to 3 months ముందు స్టాప్ చేయమని చెప్తాం. మనం డ్రగ్ ఇచ్చిన తర్వాత అది బాడీలో ఉండేది 24 hours. సో వాళ్ళు మానేస్తే అప్పటికి సెట్ అయిపోతుంది కదా. సో అందుకని మానేయమని చెప్తాం. అకార్డింగ్ టు అంటే స్టడీస్ ప్రకారంగా ఎక్కడ కూడా అది లేదు, కానీ మనం ఆపేయమని చెప్తాం సైకలాజికల్ గా వాళ్ళకి అది పోవడానికి. ఓకే. సో ఇప్పుడు డోనర్ ఏరియా సరిగ్గా లేని వాళ్ళకి బాడీలో ఎక్కడో ఒక దగ్గర ఉన్న హెయిర్ ని తీసి పెడతా ఉంటున్నారు కదా, అది సేమ్ మన నార్మల్ గా హెడ్ మీద వచ్చే హెయిర్ ఎలా అయితే గ్రోత్ ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది? అలాగే ఉంటుంది. టెక్స్చర్ అన్ని మ్యాచ్ అవుతే అలా చేస్తాం చాలా వరకు. అంటే బియర్డ్ హెయిర్ కానీ బాడీ హెయిర్ కానీ తీసి చేయడం జరుగుతుంది. ఈ సేమ్ మనకి బ్యాక్ ఆఫ్ ద స్కాల్ప్ ఎలా అయితే హెయిర్ ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. సో బియర్డ్ హెయిర్ అనేది చాలా రఫ్ గా కొంచెం ఉంటుంది కదా, సో అదే నార్మల్ ఒకవేళ ఇది థిన్ ఉండి ఇది చాలా థిక్ గా ఉంటే డిఫరెన్స్ తెలుస్తుంది. అలా కాకుండా రెండు సేమ్ కన్సిస్టెన్సీలో ఉండి అంటే చూడడానికి సేమ్ ఉంటే బానే ఉంటుంది. సో ఇప్పుడు చాలా మంది చాలా రకాల షాంపూస్ ఇవన్నీ కూడా డాండ్రఫ్ కోసం అని ఇంకా రకరకాల షాంపూస్ ఏవైతే వస్తారో, సో నేను చాలా క్లెన్జీగా ఉంటున్నాను బట్ నాకు హెయిర్ ఫాల్ అయిపోతుంది అని చెప్తుంటారు. దానికోసం నేను ఇలాంటి షాంపూస్ కూడా యూస్ చేస్తున్నాను బట్ హెయిర్ ఫాల్ అయితే ఆగట్లేదు అని చెప్తారు. ఎందుకు అలా జరుగుతుంది? సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత అంటున్నారా, జనరల్ గా అంటున్నారా? బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా. సో మనం యూస్ చేసే షాంపూస్ ఏంటంటే మన స్కాల్ప్ pH కి మ్యాచ్ అవ్వాలి. సో మన స్కాల్ప్ pH 5.5 ఉందనుకోండి, అవి కూడా అలా ఉండేలాగా చూసుకోవాలి. అంటే సల్ఫేట్ ఫ్రీ కానీ ఇట్లా SLS ఫ్రీ కానీ ఇలాంటి షాంపూస్ అంటే మైల్డ్ క్లెన్జింగ్ షాంపూస్ యూస్ చేస్తే హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వదు. అలా కాకుండా చాలా కాన్సన్ట్రేటెడ్ వన్స్ మనం యూస్ చేసాం అనుకోండి, అప్పుడు హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలాంటివి వాడకుండా జెంటిల్ క్లెన్జర్స్ వాడితే హెయిర్ బాగుంటుంది. ఓకే. ఇప్పుడు కొంతమంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వాళ్ళు చెప్పే మాటను నేను అడుగుతున్నాను. సో ఇప్పుడు నాకు జెనెటికల్గా నా ఫాదర్కి ఉంది బట్ నేను చేయించుకున్నాను ట్రాన్స్ప్లాంటేషన్, బట్ కొద్ది రోజులకే నాకు మళ్ళీ హెయిర్ పోయింది. సో జెనెటిక్స్గా ఉండేటప్పుడు ఇది పెద్దగా వర్కౌట్ కాదు అని అంటూ ఉంటారు. బట్ యాజ్ వెల్ యాజ్ ఏంటంటే వాళ్ళకి స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు ఉన్నా కూడా ఈ ప్రాబ్లం వస్తుందా, మళ్ళీ ఊడిపోయే అవకాశం ఉంటుందా, అంటే అది ఎంతవరకు దీని మీద ప్రభావం చూపిస్తుందని? జనరల్ గా మనకి హెయిర్ ఎందుకు లాస్ అవుతుంది అంటే ఈ స్మోకింగ్, ఆల్కహాల్ ఉన్న వాళ్ళలో మనకి హెయిర్ కి బ్లడ్ సప్లై ప్రాపర్ గా లేకపోతే అది గ్రోత్ అనేది ఉండదు, థిన్నింగ్ అయిపోయి రాలిపోతూ ఉంటది. స్మోకింగ్ లో అదే జరుగుతుంది అనమాట. అక్కడికి బ్లడ్ సప్లై సరిగ్గా ఉండదు. స్మోక్ చేసే వాళ్ళలో హెయిర్ కి బ్లడ్ సప్లై ఉండదు, దానివల్ల హెయిర్ కి స్ట్రెంగ్త్ ఉండదు, రాలిపోతుంది. సో ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా వాళ్ళు అలాగే
సివియర్ స్మోకింగ్ కంటిన్యూ చేస్తే కనుక హెయిర్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జెనెటిక్స్ ఉందా లేదా అని కాదు, లేకున్నా ఉన్నా కూడా స్మోక్ చేస్తే హెయిర్ అనేది పోతుంది. సో అదొకటి అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ మనం చేసుకున్న తర్వాత మళ్ళీ పోతుంది ఇమ్మీడియట్గా హెయిర్ అంటే, ఇతను ప్రాపర్గా ఒకవేళ మనం ఇచ్చిన రొటీన్ ఫాలో అవ్వకున్నా ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నా కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ సివియర్ స్ట్రెస్ లేదంటే అదర్ డిసీజెస్తో తను ఏమన్నా బాధపడుతూ ఉంటే అలాంటి కండిషన్స్లో త్వరగా పోయే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ మనం చేసిన హెయిర్ స్ట్రాంగ్ ఉంటుంది. బట్టతలని చాలా పోస్ట్పోన్ చేసుకోవచ్చు ఈవెన్ దో జెనెటికల్ ఉన్నా కూడా. ఓకే. సో హెల్మెట్ పెట్టుకోవడం వల్ల నాకు హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుందని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? సో హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే సివియర్ స్వెట్టింగ్ వస్తుంది కాబట్టి హెయిర్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. జనరల్గా ప్రాపర్గా క్లెన్స్ చేసుకోకపోతే. అలా అని మనకి అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లైఫ్ సేవింగ్ కాబట్టి. సో మనం ఏం చేయాలి అంటే ఒక కాటన్ క్లోత్, ఎక్కువసేపు ఎవరైతే జర్నీ చేస్తారో ఒక కాటన్ క్లోత్ ఫస్ట్ మన స్కాల్ప్ పైన వేసుకొని ఆ తర్వాత హెల్మెట్ పెట్టుకుంటే మన స్వెట్ని అది సక్ చేస్తూ ఉంటుంది కాబట్టి హెయిర్ లాస్ని తగ్గించుకోవచ్చు. సో ఫైనల్లీ బట్టతలు ఉన్న వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో ఎర్లీ స్టేజెస్లో వస్తే మనం బట్టతలను పోస్ట్పోన్ చేయడం చాలా ఈజీ. మొత్తము పోయి డోనర్ ఏరియా లేకుండా రాకండి. సో డోనర్ ఏరియా ప్రాపర్గా ఉంది అంటే 100% రిజల్ట్స్ అనేవి చూడొచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మీరు అనుకున్నట్టు, మీరు అడిగారు కదా సర్జరీ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, అలాంటివి ఏమీ ఉండవు. చాలా సింపుల్, 1 డేలో అయిపోతుంది. నెక్స్ట్ డే నుంచి మీ వర్క్ మీరు చేసుకోవచ్చు. మీ కాన్ఫిడెన్స్ని కూడా రీగెయిన్ చేసుకోవచ్చు. మ్యామ్, ప్రత్యేకించి కేహ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ అనేది ఏ రకంగా ఉంది? ఇప్పటికీ ఎంతమంది మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు? రిజల్ట్స్ ఎట్లా ఉంది? కేహాలో ఏంటంటే చాలా కొన్ని వందల మందికి, మోర్ దెన్ 1000 అని చెప్పచ్చు, అన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసాము. బేసిక్గా ఏంటి అంటే వీళ్ళకి హెయిర్ వస్తుంది 100% అష్యూరెన్స్ మనం ఇస్తేనే చేస్తాం. సో 100% సక్సెస్ కూడా ఉంటుంది. వీళ్ళకి రాదు, డోనర్ ఏరియా ప్రాపర్గా లేదు, వీళ్ళకి ఇంకా హెయిర్ వచ్చే ఛాన్స్ లేదన్న కేసెస్ అసలు చేయం. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనం వచ్చే పేషెంట్కి ఏంటి అంటే యంగ్స్టర్స్ అయితే కనుక వాళ్ళకి మ్యాక్సిమం మనం బాడీ నుంచి కానీ బియర్డ్ నుంచి కానీ వెనక నుంచి కానీ తీసి 100% ఇవ్వడానికే చూస్తాము. సో ఇక్కడైతే 100% సక్సెస్ రేటే ఉంది. అలా వచ్చే కేసెసే చేస్తాము. అండ్ ఇక్కడ చేసే మెథడ్ FUE మెథడ్, ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్. చాలా సింపుల్. ఎందుకు అంటే హీలింగ్ ప్రాసెస్ తక్కువ ఉంటుంది, వర్కింగ్ వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ ఉండదు, నెక్స్ట్ డేనే వాళ్ళ వర్క్ చేసుకోవచ్చు కాబట్టి. అంటే ఇది ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? ఈ ఏజ్ గ్రూప్ లో మాత్రమే మనం చేస్తాము అని ఏమైనా ఉంటుందా? ఏం లేదు, 20 years ఉన్న వాళ్ళు మన దగ్గర అప్ టు ఇంకెప్పటి వరకైనా చేసుకోవచ్చు. మన దగ్గర యంగెస్ట్ అంటే 19 years. సో అక్కడ నుంచి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో బట్టతలో ఉండే వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎంత చక్కగా మనకి వర్కౌట్ అవుతుంది, సో ఆ ప్రొసీజర్ అంతా ఎలా ఉంటుంది, దానిపైన ఉన్నటువంటి మిత్స్ ని కూడా క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.